శ్రావణ పౌర్ణమి పర్వదినం. దీనినే జంధ్యాల పౌర్ణమి అని చెప్పి, రాఖీ పౌర్ణమి అని చెప్పి మనం లోకంలో పరిపర విధాలుగా పిలుస్తూ ఉంటాం. ఈనాడు ఉపాకర్మ అనేటువంటి కర్మని ప్రతి సద్బ్రాహ్మణుడు ఆచరించేటువంటి దినం. అలాగే ఈరోజు అన్నదమ్ములు అన్నా చెల్లెళ్ళ యొక్క అనుబంధానికి ప్రతీకగా రాఖీ అనేటువంటి ఒక సూత్రాన్ని నేను నీకు రచ్చ నువ్వు నాకు రచ్చ అని చెప్పుకొని పరస్పర అనురాగం పంచుకునేటువంటి పవిత్రమైనటువంటి దినం. అంతేకాదు ఈనాడు చాలా విశేషమైనటువంటి రోజు. ఏమిటి అంటే ఈ సృష్టి మొత్తానికి ఆది అవతారము, అలాగే సకల విద్యాప్రదాత, సకల ఐశ్వర్యప్రదాత, సకల జ్ఞానప్రదాత అయినటువంటి విద్యామూర్తిగా పేర్కొనబడినటువంటి వేద వేద్యుడు, ఆ వేద స్వరూపుడైనటువంటి హయగ్రీవుడు అనేటువంటి ఒక విష్ణు అవతారము అవతరించినటువంటి సుదినం. హయగ్రీవ ఈ జయంతి నాడు మనం చక్కగా హయగ్రీవ పూజను ఈరోజు ఆచరిద్దాం. హయగ్రీవ వృత్తాంతాన్ని తెలుసుకుందాం. అంతేకాదు ఈనాటి మరి ఒక విశేషమేమిటంటే ఈ సృష్టిలో అర్చన అనేటువంటి విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టినటువంటి వాడు. విష్ణు ఆజ్ఞ చేత విష్ణు మానసపుత్రుడై వేదోత్తముగా ఆగమ సాంప్రదాయాన్ని జగద్విఖ్యాతము చేసి ఈ కలియుగమున ఈనాడు వచ్చినటువంటి భగవాన్ విఠనసుల యొక్క పర్వదినం జయంతి కూడా ఈరోజే. మనందరం ఈరోజు ఇళ్లల్లో పూజలు చేస్తున్నాము అంటే, ఈరోజు చక్కగా మనం విగ్రహారాధన మార్గాన్ని అవలంబిస్తున్నామంటే దానికి కారణం విఠనసాచార్య స్వామి. ఆ మార్గాన్ని ప్రతిపాదించినటువంటి వారు ఆచార్య స్వామి. అటువంటి జగదేకాచార్యులైనటువంటి జగద్గురువై పూజాక్రతులో సంకల్పాన్ని పఠించండి. అధ సంకల్ప అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య అగణితానేక దివ్యావతారస్య ఆది మధ్యాంతరహితస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య అవాప్త సమస్త కామస్య లక్ష్మీ లక్షిత వక్షస్థల విరాజమానస్య భక్త సులభస్య శేషాచల నివాసినః శ్రీభూమి నీలా పద్మావతీ సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య కృపా కటాక్ష సిద్ధ్యర్థం అస్మిన్ గ్రామే నగరే అస్మిన్ రాష్ట్రే దేశే చ ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్రాది సకల సంపత్ సమృద్ధ్యర్థం హయగ్రీవ జయంతి విఖనస జయంతి పర్వదినే హయగ్రీవ పూజా విఖనస పూజాంచ
ఆచార్య శ్రీహస్తేన ఆచార్య శ్రీహస్తేన వయం కారయిష్యామహే వయం కారయిష్యామహే. అథ పూజా ప్రారంభ తదంగ విశ్వత్సేనారాధనం కరిష్యే. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం ఇందువాసరే శ్రవణా నక్షత్రే శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవం గుణ విశేష విశిష్టాయామస్యాం సుపరిదౌ అస్య దేవదేవస్య శ్రీమరజిలాండకోటి బ్రహ్మాండనాయకస్య లక్ష్మీ హయగ్రీవస్వామినః శ్రీ విఠనసాచార్య స్వామినః జయంతి పర్వదినే విశేషారాధనాంగ విశ్వత్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దధానం రామం సుఫణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితధనుజం సూత్రవత్యా సమేతం. ఓమాజ్ఞేయో యస్మాజామహే త్వా విశ్వేశ్వరాత్వం మహితో న శంభో వైరాజందే సుహృతన్నిధత్తామతీశో విభుధానామనాదిః యామే శస్తాంతనితాన్ దదాతు ఆయాతు భగవాన్ దివ్యోదాంతస్య అంతో జనప్రియః పరిశిష్టः సర్వభక్తానాం సర్వదా ధనదో వరః పురుషస్య జనః సూత్రవతీ జయా సహయోజిత పరం సహ దేవతాభిర్ణమన్యతాం. యస్తు ధర్మరథో నిత్యం ఋషభిశ్చానుగామినం శాంతం భగవంతం ఓం విశ్వక్సేనమావాహయామి. ఓం శాంతమావాహయామి ఓం హరమావాహయామి. ఓం అమితమావాహయామి ఓం నిత్యానపాయ ఓం నమావాహయామి. సూత్రవతీమావాహయామి ఓం జయామావాహయామి. లం హం యం వ్రం వం ఆసనం పరికల్పయామి. ప్రణామం సమర్పయామి. ప్రార్థనాం సమర్పయామి. శుద్ధోదకేన స్నాపయామి. ప్లోతవస్త్రాజ్జలంకరణార్థం పుష్పాన్ని సమర్పయామి. ఓం విం ఓం సూం ఓం జం సువ దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం విశ్వత్సేనాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం హరాయ నమః. ఓం అమితాయ నమః. ఓం నిత్యాయ నపాయిన్యే నమః. ఓం సూత్రవత్యై నమః. ఓం జయాయై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పపూజాం సమర్పయామి. పరిమళ ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. సర్వశాంత్యర్థం ఫలోపహారం నివేదయామి. నమో నారాయణాయ. పానీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. ముఖవాసం సరక్షణాకం తాంబూలం సమర్పయామి. సర్వోపచార పూజాం సమర్పయామి. ఆరంభే కర్మణాం పుష్ఠే విజ్ఞానాం ప్రసమాప్య చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం. అనయా ధ్యానావాహనాది త్రయోదశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః శ్రీ విశ్వత్సేనః సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. స్వామినః హయగ్రీవ విఠనసాచార్య స్వామినః విశేషారాధనం కరిష్యే. ధ్యానం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. విద్యామూర్తిమఖండ వలయశ్వేతారవిందస్థితం హృద్యాభం స్ఫటికాద్రినిర్మలతనం విద్యోతమానం శ్రియా. వామాంగస్థితవల్లభాం ప్రతిలసద్వ్యాఖ్యాంతమాంనాయ వాగర్ధానాదిమపూరుషం భజముఖం ధ్యాయామి హంసాత్మకం. హయగ్రీవ స్వామినః ధ్యానం సమర్పయామి. నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురున్నిగమాగమేంద్రం ఋత్వత్రికస్యపమరీచి ముఖాన్మునీంద్ర సర్వానహంకుల గురోన్ ప్రణమామి మూర్ధ్నా. ఆచార్య స్వామినః ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఓమిదం విష్ణుర్విచక్రమే త్రేదాని దధే పదం. సమూఢమస్య భాగం సురే. ఓం విష్ణుమావాహయామి. పురుషమావాహయామి. సత్యమావాహయామి. అచ్యుతమావాహయామి. అనురుద్ధమావాహయామి. సారస్వతో వా ఏష దేవోయం నవాహయ పరమాత్మికః యోగభయో వా సర్వం సంధుషే నమః. ఓం విష్ణుమావాహయామి. హయగ్రీవమావాహయామి. విద్యాధినాథమావాహయామి. హయకుందరమావాహయామి. వైఖానసాయ సాయాచ్యుత సద్గుశ్రజాజా
तपोग्रनिष्ठाय च ब्रह्मदर्शिने नमः समावाहयामि विधातारमावाहयामि विरिञ्चिमावाहयामि तपोयुक्तमावाहयामि श्रिये जातश्रिय आनिर्याय श्रियं वयोजरिभ्यो दधाति श्रियं वसानामृतत्वमायन् भवन्ति सत्या समिधामितद्रौ श्रीमावाहयामि धृतिमावाहयामि पवित्रीमावाहयामि प्रमोदायिनीमावाहयामि मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं विष्णुर्मनः हरिणीमावाहयामि पौष्णीमावाहयामि क्षोणीमावाहयामि महीमावाहयामि आवायतेभ्यः सर्वाभ्यो देवताभ्यो नमः अस्तवासनजुं शुभं लोके वृषे शुद्धस्तपोमयम् तपश्चायुस्तथा योगमस्तु ते परमं पदम् नवरत्नखचितसिंहासनार्थम् पुण्यपुष्पाणि समर्पयामि विश्वाधिकानां जरणाधिकर्त्रे धात्रे तपो यज्ञसुवेदमूर्ते सुस्वागतं यत्र तत्र यस्मात् तद्देवपदकं सूर्यभिः स्वागतं ते स्वामिनः स्वागतं ते सुस्वागतं मनोभिमन्ता मानवस्य धर्माजन्मातरं वचसो मानसेषु अमोघमोघं प्रतिवेदवेदस्वकञ्जनानामनमन्यतामिदम् भोः अर्चनार्थं प्रसीदा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः धर्माणि धारयन् स्वामिनः पादयोः पाद्यं समर्पयामि आमावाजस्य प्रसवोजकं यादाद्या वा पृथिवी विश्वशम्भो आमागन्तां पितरा मातराजा मा सोमो अमृतत्वाय गम्यास्तेषु अर्घ्यं समर्पयामि नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शल्योरभिस्रवन्तु नः आचमनीयं समर्पयामि अन्नाद्यायव्यो हध्वं दीर्घायुरहवन्नादो भोजासम् स्वामिनः दन्तदावनं ददामि इदं ब्रह्म पुनीमहे ब्रह्म पुनादो आवायतेभ्यः सर्वाभ्यो देवताभ्यो नमः जिह्वाशोधनं ददामि तेन मे तपतेन मे ज्वलतेन मे दीदिः यावद्देवाः हयग्रीव विखनसदेवताभ्यो नमः गण्डूषं भावयामि यन्मे गर्भे वसनः पापमुग्रं यज्ञायमानस्य च किञ्च दैर्घ्यं पापं जातस्य यस्य भुवि वर्ततो मे तस्य तत्पावमानेभिरहं पुनामि भोः स्वामिनः मुखप्रक्षालनं ददामि ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शल्योरभिस्रवन्तु नः हयग्रीव विखनसदेवताभ्यो नमः आचमनीयं समर्पयामि ॐ शेत्वोर्जेत्वा वायवस्थ देवो वस्सविता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मण आप्यायध्वमघ्रिया देवभागमोर्चस्वतेः पयस्वतेः प्रजावतेरणमेव अयक्ष्मावावस्तेन एषतमाघशकं स रुद्रस्य हेतिः परिववृणक्त ध्रुवा अस्मिन् गोपदो स्यात् बह्वेर्यजमानस्य पशून् पाहि हयग्रीव विखनसदेवताभ्यो नमः औपचारिकस्नानं समर्पयामि प्लोतवस्त्राद्यलञ्चरणार्थं पुष्पाणि समर्पयामि तेजोवत्स्यावस्वविदः प्रथमे अस्मिनोर्बाहुभ्यां पूष्णो हस्ताभ्याम् हयग्रीव विखनसदेवताभ्यो नमः वस्त्रयुग्मार्थं पुण्यपुष्पाणि समर्पयामि सोमस्य तनूरसि तनुवं मे पाहि स्वामा तनूराविशासि भोमा तनूराविशासि हयग्रीव विखनसदेवताभ्यो नमः उत्तरीयार्थं पुष्पाणि समर्पयामि भूतो भूतेषु चरति प्रविष्टः स भूतानामधिपतिर्बभूव तस्य मृत्यो चरति राजसो जगौ स राजा राज्यमनुमन्यतामिदम् हयग्रीव विखनसदेवताभ्यो नमः आभरणार्थम् अलङ्करणार्थं पुष्पाणि समर्पयामि ॐ नमो नारायणाय ॐ स्वामिनः भो स्वामिनः ऊर्ध्वपुण्ड्राणि धारयामि यथाञ्जनन्द्रैककुलं जातकं हिमवत उपरि तेन वामाञ्जे तेजसे वर्चसे भगाय च भो स्वामिनः तिलकं धारयामि अग्निं दूतं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुकृतम् आवायतेभ्यः सर्वाभ्यो देवताभ्यो नमः उपवीतार्थं पवित्रार्थं पुण्यपुष्पाणि समर्पयामि ॐ इमाः सुमनसश्रेष्ठा दिव्यपुष्पाधिवासिताः ब्रह्म पवित्रेण पोता सूर्यस्य रश्मिभिः हयग्रीव विखनसदेवताभ्यो नमः मूर्ध्नि भुजयोः शङ्खचक्रयोः पादयोश्च पुष्पाणि समर्पयामि यद् ॐ गन्धद्वारान्दुराधर्षान् नित्यपुष्टाङ्गरेषिणीम् ईश्वरेकं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् हयग्रीव विखनसदेवताभ्यो नमः
స్వామినః దివ్యశ్రీ చందనం సమర్పయామి. యదాంజనం అంజనంద్రైకకులం జాతకం హిమవతముపరి తేన వామాంజే తేజసే వర్చసే భగాయ చ ఆవాయతేభ్యः సర్వాభ్యో దేవతాభ్యో నమః. అంజనార్థం పుష్పాన్ని సమర్పయామి. దేవస్యత్వా సవితః ప్రథమే అశ్వినోర్బాహుభ్యాం భూష్ణో హస్తాభ్యాం ఆవాయతేభ్యः సర్వాభ్యో దేవతాభ్యో నమః. సర్వోపచారార్థం రాజోపచారార్థం ఆదర్శం దర్శయామి. ఇమే ఆదర్శార్థం పుణ్యపుష్పాన్ని సమర్పయామి. సమస్త ఉపచార పూజాం సమర్పయామి. అథ అష్టోత్తర శతనామావళి పూజ. ఓం హయగ్రీవాయ నమః. ఓం మహావిష్ణవే నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం పుండరీకాక్షాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం విశ్వంభరాయ నమః. ఓం హరజే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సర్వభాగీశాయ నమః. ఓం సర్వాధారాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం నిరాధారాయ నమః. ఓం నిరాకారాయ నమః. ఓం నిరీశాయ నమః. ఓం నిరుపద్రవాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిరామయాయ నమః. ఓం చిదానందమయాయ నమః. ఓం సాక్షిణే నమః. ఓం శరణ్యాయ నమః. ఓం సర్వదాయకాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం లోకత్రయాధీశాయ నమః. ఓం శివాయ నమః. ఓం సారస్వతప్రదాయ నమః. ఓం వేదోద్ధత్రే నమః. ఓం వేదనిధయే నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం పురాతనాయ నమః. ఓం పూర్ణాయ నమః. ఓం పూరయిత్రే నమః. ఓం పుణ్యాయ నమః. ఓం పుణ్యకీర్తనే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరస్మై జ్యోతిషే నమః. ఓం పరేశాయ నమః. ఓం పారగాయ నమః. ఓం పరాయ నమః. ఓం సర్వవేదాత్మకాయ నమః. ఓం విదుషే నమః. ఓం వేదవేదాంగపారగాయ నమః. ఓం సకలోపనిషద్వేద్యాయ నమః. ఓం నిష్కలాయ నమః. ఓం సర్వశాస్త్రకృతే నమః. ఓం వరప్రదాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం శ్రేష్ఠాయ నమః. ఓం శరణ్యాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం జితక్రోధాయ నమః. ఓం చితామిత్రాయ నమః. ఓం జగన్మయాయ నమః. ఓం జన్మమృత్యుహరాయ నమః. ఓం జీవాయ నమః. ఓం జయదాయ నమః. ఓం జాడ్యనాశనాయ నమః. ఓం జపప్రియాయ నమః. ఓం జపస్తుత్యాయ నమః. ఓం జపకృతే నమః. ఓం ప్రియకృతే నమః. ఓం విభవే నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వరూపాయ నమః. ఓం విశ్వగోప్త్రే నమః. ఓం విధిస్తుతాయ నమః. ఓం విధి విష్ణు శివస్తుత్యాయ నమః. ఓం శాంతిదాయ నమః. ఓం క్షాంతికారకాయ నమః. ఓం శ్రేయఃప్రదాయ నమః. ఓం శృతిమయాయ నమః. ఓం శ్రేయసాం పదజే నమః. ఓం ఈశ్వరాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతరూపాయ నమః. ఓం ప్రాణదాయ నమః. ఓం పృథివీపతజే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం వ్యక్తరూపాయ నమః. ఓం సర్వసాక్షిణే నమః. ఓం తమోహరాయ నమః. ఓం అజ్ఞాననాశకాయ నమః. ఓం జ్ఞానినే నమః. ఓం పూర్ణచంద్ర సమప్రభాయ నమః. ఓం జ్ఞానదాయ నమః. ఓం వాక్పతజే నమః. ఓం యోగినే నమః. ఓం యోగీశాయ నమః. ఓం సర్వగామదాయ నమః. ఓం మహాయోగినే నమః. ఓం మహామౌనినే నమః. ఓం మౌనీశాయ నమః. ఓం శ్రేయసాం నిధయే నమః. ఓం హంసాయ నమః. ఓం పరమహంసాయ నమః. ఓం విశ్వగోప్త్రే నమః. ఓం విరాజే నమః. ఓం స్వరాజే నమః. ఓం శుద్ధస్ఫటిక సంకాశాయ నమః. ఓం జటామండల సంయుతాయ నమః. ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః. ఓం సర్వభాగీశ్వరేశ్వరాయ నమః. ఓం ప్రణవోద్గీతరూపాయ నమః. ఓం వేదహరణకర్మకృతే నమః. ఓం శ్రీలక్ష్మీ హయగ్రీవ పరబ్రహ్మణే నమః. అథ స్వామినః హయగ్రీవ స్వామినః అష్టోత్తర పూజాం సమర్పయామి.
అథ వికనసాచార్యస్వామినः అష్టోత్తరశతనామావళి పూజా. ఓం శ్రీమతే నమః. ఓం యోగప్రభావజ్ఞాయ నమః. ఓం మంత్రవేత్రే నమః. ఓం త్రిలోకధృతే నమః. ఓం శ్రవణే శ్రవణే మాసి సంభవాయ నమః. ఓం గర్భవైష్ణవాయ నమః. ఓం భృగ్వాదిమునిభిః పుత్రిణే నమః. ఓం త్రిలోకాత్మనే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరంజ్యోతిస్వరూపాత్మనే నమః. ఓం సర్వాత్మనే నమః. ఓం సర్వశాస్త్రభృతే నమః. ఓం యోగిపుంగవ సంసేవ్య స్ఫుటపాదసరోరుహాయ నమః. ఓం వేదాంతవేద్యపురుషాయ నమః. ఓం వేదాంగాయ నమః. ఓం వేదసారభృతే నమః. ఓం సూర్యేందునయనద్వందాయ నమః. ఓం స్వయంభువే నమః. ఓం ఆదివైష్ణవాయ నమః. ఓం ఆర్తలోకమనఃపద్మరంజితాత్మస్వరూపధృతే నమః. ఓం రాజీవలోచనాయ నమః. ఓం సౌరిణే నమః. ఓం సుందరాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం సమారాధన దక్షాయ నమః. ఓం స్థాపకాయ నమః. ఓం స్థానికార్చకాయ నమః. ఓం ఆచార్యాయ నమః. ఓం త్రిగజ్జేత్రే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం శతకోటిసహస్రాంశు తేజోవద్దివ్యవిగ్రహాయ నమః. ఓం భోక్త్రే నమః. ఓం గోప్త్రే నమః. ఓం అమరేంద్రాయ నమః. ఓం సుమేధో ధర్మవర్ధనాయ నమః. ఓం క్షేత్రజ్ఞాయ నమః. ఓం పుండరీకాక్షాయ నమః. ఓం శ్రేష్ఠగాంభీర్య సద్గుణాయ నమః. ఓం జితేంద్రాయ నమః. ఓం సుప్రధాయ నమః. ఓం అప్రమేయ ప్రతాపనాయ నమః. ఓం అబ్జహస్తాయ నమః. ఓం రమాపుత్రాయ నమః. ఓం మృగశర్మాంబరధరాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మోద్భవాగ్రజాయ నమః. ఓం ముఖ్యాయ నమః. ఓం ధృతదండకమండలవే నమః. ఓం వైఖానసాగమనిధయే నమః. ఓం నైకరూపాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం గర్భచక్రాంకితాధరాయ నమః. ఓం శుచయే నమః. ఓం సాధుప్రకాశనాయ నమః. ఓం యోగిబ్రహ్మణే నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం నిరామయ తపోధనాయ నమః. ఓం మాధవాంగ్రిసరోజాత పూజార్హ శ్రీచతుర్భుజాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భగవతే నమః. ఓం శ్రీవిష్ణవే నమః. ఓం విజయినే నమః. ఓం నిత్యసద్గుణాయ నమః. ఓం విరాన్మానసపుత్రాయ నమః. ఓం శంఖచక్రధరాయ నమః. ఓం వరాయ నమః. ఓం క్రోధజ్ఞే నమః. ఓం శత్రుఘ్నే నమః. ఓం దృశ్యబ్రహ్మరూపిణే నమః. ఓం ఆర్తవత్సలాయ నమః. ఓం కామఘ్నే నమః. ఓం ధర్మకృతే నమః. ఓం ధర్మవిశిష్టాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం శివాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సర్వదేవేశాయ నమః. ఓం అచింత్యభయనాశనాయ నమః. ఓం భోగీంద్రాయ నమః. ఓం భోగరూపాయ నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం మహాత్మకాయ నమః. ఓం వైఖానసమునిశ్రేష్ఠనిధయే నమః. ఓం కాంచనాంబరాయ నమః. ఓం నియమాయ నమః. ఓం సాత్వికశ్రీదాయ నమః. ఓం తారకాయ నమః. ఓం శోకనాశకాయ నమః. ఓం అర్చనాక్షమయోగీశాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం అర్చిశుభాయ నమః. ఓం మహతే నమః. ఓం ముక్తిదాయ నమః. ఓం పరమైకాంతినే నమః. ఓం శ్రీనిధయే నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం శుభాయ నమః. ఓం చంద్రికా చంద్రధవల మందహాసయుతాననాయ నమః. ఓం వైఖానసాయ నమః. ఓం విఖనసాయ నమః. ఓం విఖనసే నమః. ఓం మునిపుంగవాయ నమః. ఓం ధవళయే నమః. ఓం సత్యభాషిణే నమః. ఓం సుమూర్తయే నమః. ఓం దివ్యమూర్తిమతే నమః. ఓం శ్రీం శ్రియై నమః. ఓం శ్రీం లోకధాత్ర్యై నమః. ఓం శ్రీం బ్రహ్మమాత్రే నమః. ఓం శ్రీం పద్మనేత్రాయై నమః. ఓం శ్రీం ప్రసన్నముఖపద్మాయై నమః. ఓం శ్రీం తాటంకైరవతంసైశ్చ శోభమానముఖాంబుజాయై నమః. ఓం శ్రీం యక్షకర్దమ సంలిప్త సర్వాంగాయై నమః. ఓం శ్రీం కటకోజ్వలాయై నమః. ఓం శ్రీం మాంగళ్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైర్విభూషితాయై నమః. ఓం శ్రీం బ్రహ్మరుద్రేంద్రత్వపాపకృపాదృష్టిపాతాయై నమః. ఓం శ్రీం అబ్దిజాయై నమః. ఓం శ్రీం బిల్వవనస్థాయై నమః. ఓం శ్రీం పక్వబిల్వఫలాపీనతుంగస్తన్యై నమః. ఓం శ్రీం పద్మకాంత్యై నమః. ఓం శ్రీం శ్రియై నమః. ఓం శ్రీం ధృత్యై నమః. ఓం శ్రీం పవిత్ర్యై నమః. ఓం శ్రీం ప్రమోదాయిన్యై నమః. ఓం శ్రీం హరిణ్యై నమః. ఓం పౌష్ణ్యై నమః. ఓం క్షౌణ్యై నమః. ఓం మహ్యై నమః. సకలదేవతాస్వరూప హయగ్రీవ విఘ్నసదేవతాభ్యో నమః. శ్రీహరిణ్యై నమః. పుణ్యపుష్ప కుంకుమపూజాం సమర్పయామి. ధూపం పరోమాత్రయా తనువా వృధాననతే మహిత్వమన్వశ్నువంతి. ఉభేతే విద్మరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే. ఇమే ధూపా సురభినో దివ్యధూపాధివాసితాః. భూతా బ్రహ్మ
ब्रह्म पवित्रेण पोता सूर्यस्य रश्मिभिः ॐ अहमस्मि प्रथमजा ऋतस्य पूर्वं देवेभ्यो अमृतस्य नाभिः यो मा ददाति सै देवमावाः हयग्रीव विघ्नसदेवताभ्यो नमः धूपमाग्रापयामि दीपं दर्शयामि फलानि निवेदयामि ओं नमो नारायणाय ओं नमो नारायणाय ताम्बूलं समर्पयामि आचमनीयं समर्पयामि सर्वोपचारपूजां समर्पयामि स्वामिनः सर्वोपचारपूजान्ते स्वामिनः सर्वोपचारपूजां समर्पयामि ఇంతవరకు కూడా చక్కగా మనం హయగ్రీవ స్వామి వారి ఆరాధనను అలాగే విఘ్నసాచార్య స్వామి వారి ఆరాధనను నిర్వర్తించుకున్నాం. ఇప్పుడు స్వామివారి ఆవిర్భావ జయంతి నాడు ఏ శ్లోకమైతే మనం వింటామో ఏ శ్లోకాన్నైతే శ్రవణం చేస్తామో ఆ శ్లోక శ్రవణాన్ని అలాగే ఆచార్య స్తోత్ర పాఠాన్ని మనందరం కూడా చక్కగా విందాం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అతః పరం ప్రవక్ష్యామి ఆచార్యస్య మహాత్మనః వైఖానసస్య దేవర్షే స్తోత్రపాఠమిదం పరం యః పఠేత్ శృణుయాని నిత్యం భక్తిశ్రద్ధా సమన్వితం ఇహ లోకే సుఖం భుక్త్వా శయాతి పరమాగతిం. ఓం దేవరాజ దయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం భృగ్వాదిమునిభిర్మాన్యం వందే శ్రీవిఖనో మునిం. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే విఘ్నసం సాక్షాద్ధాత్రమూర్తిఋషిం పరం భృగ్వాదిమునిస్రష్టారం సూత్రరత్నప్రవర్తకం. నారాయణః పితా యస్య మాతా చాపి హరిప్రియా భృగ్వాదిమునయః శిష్యాస్తస్మై శ్రీవిఘ్నసే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీవిఘ్నసే నమః. శృతిస్మృతినదీపూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీవిఖనోర్ణవం. శ్రవణే శ్రావణే శుక్లపూర్ణిమా సోమవాసరే సింహలగ్నే చ సంయుక్తే భజే నైమిషమాగతం. నారాయణస్య యస్యాత్మా విఖనా ఇతి వర్తతే వేద వేదాంగతత్వజ్ఞం తం వందే విఖనో మునిం. పద్మనాభమనోజాతం విష్ణుపూజా విశారథం కుశాసనే సమాసీనం ఊర్ధ్వపుండ్రవిరాజితం కిరీటహారాభరణకుండలాంగదభూషితం. శిఖాయజ్ఞోపవీతాభ్యాం త్రిదండేన విరాజితం వరదాభయహస్తాఢ్యం శంఖచక్రధరం ప్రభుం. పద్మంతు దక్షిణే హస్తే ధారిణం పీతవాససం కమండలు ఘటైర్యుక్తం బ్రహ్మర్షి గణసేవితం. తులసీ పద్మమాలాభిస్తపసా చ సుశోభితం విశ్వక్సేనం ప్రియసఖం విమలం శాంతమానసం. పారమాత్మిక మంత్రజ్ఞం విఖనో మునిమాశ్రయే శ్రవణే శ్రవణర్క్షేయం విష్ణుపూజాపరాయణం. కూర్మాసనే సమాసీనం కుండలాద్యైర్విభూషితం కమండల్వక్షమాలాభిర్దండేన సువిరాజితం. దేవస్య దక్షిణే భాగే విఖనో మునిమాశ్రయే భృగ్వద్రికస్యపమరీచి మహర్షి మధ్యే స్థిత్వాసనే కుశమయే సముధీరయంతం. శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనైక గురుం ప్రసన్నం.
హేమాచ్ఛాదం స్ఫటికసదృశం విద్యుడోత్పత్తిభాజం దివ్యానాథం కుశపరిలసత్కేతనం దండపాణిం వేదారావం రురమజమహావాహనం దోశ్చతుష్కం బింబీజం తం విఖనసమహం ప్రాప్తవంతం భజామి యేషామాసీదాధివైఖానసానాం జన్మక్షేత్రం నైమిషారణ్యభూమిః దేవో యేషాం దేవకీ పుణ్యరాశిః తేషాం పాదద్వంద్వపద్మం ప్రపద్యే నారాయణౌ సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్వత్రికశ్యపమరీచి ముఖాన్మునీంద్రాన్ సర్వానహంగులగురూన్ ప్రణమామి మూర్ధ్నా అభవాయ మనోభవాయ తే జలజాతోదర సంభవాయ చ జగదాం ప్రభవాయ సాక్షిణే గురువర్యాయ నమో నమః. ఓం నమో వెంకటేశాయ. చక్కటి ఈనాటి ఈ పర్వదినం నాడు మనం ఈ హయగ్రీవ జయంతి విఖనస జయంతి సందర్భంగా చక్కగా సంకల్పంతో స్వామిని ఆరాధన చేసుకున్నాం. ఏ వైఖానస భగవత్శాస్త్రంలో చెప్పబడినటువంటి వేదోత్తమైనటువంటి ఆరాధన మార్గం ఉన్నదో ఆ ఆరాధన మార్గాన్ని అనుసరించి స్వామివారిని అర్చించుకున్నాం. తదుపరి స్వామివారి యొక్క దివ్య స్తోత్ర పఠనాన్ని శ్రవణం ఇప్పుడు ఈనాటి ఈ పర్వదినానికి ఉన్నటువంటి విశేషమేమిటి, ఏమి దీనిలో రహస్యం, ఈ హయగ్రీవ వృత్తాంతం ఏమిటి, ఈ విఖనస ఆవిర్భావ వృత్తాంతం ఏమిటో తెలుసుకుందాం. మనకు పురాణాల్లో ఈ వృత్తాంతాలన్నీ కూడా మనకు చెప్పబడి ఉన్నాయి. దానిలో భాగంగా మిక్కిలి దేవి భాగవతంలో, పద్మపురాణంలో, అలాగే భాగవతంలో కూడా మనకు హయగ్రీవ జన్మ వృత్తాంతం తెలుస్తూ ఉన్నది. దేవీ భాగవతంలో దేవీ ప్రధానంగా ఈ అవతార కథ ఉంటుంది. అలాగే భాగవతంలో స్వామి ప్రధానంగా ఈ అవతార కథ ఉంటుంది. మనం వాటినన్నిటిని కూడా క్రోడీకరించుకొని ఈనాడు హయగ్రీవ జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం. ప్రధానంగా వైకుంఠపురములో లక్ష్మీమాత స్వామివారి సేవలో ఉన్నది. స్వామివారి పాదసేవలో ఉండగా స్వామి చిరుమందహాసంతో సుషుప్తావస్థలో ఉండగా ఆమె పదే పదే ఆమె యొక్క ముఖారవిందాన్ని అద్దంలో చూసుకుంటూ ఉంది. ఏమిటి ఈనాడు చాలా వింతగా ప్రవర్తిస్తుంది లక్ష్మి అని స్వామి, ఏమమ్మా అలా పలుమార్లు చూసుకోవటం వల్ల నీ ముఖమేమన్నా మారుతుందా అని అన్నాడు. వెంటనే లక్ష్మి కోపం వచ్చి నా ముఖమేం మారదు స్వామి, మీ ముఖమే మారిపోతుంది అని అన్నది. అమ్మ నోటి నుంచి వచ్చినటువంటి మాట సత్యమైపోయింది. ఆ తర్వాత స్వామి సృష్టి చేయటం ప్రారంభించాడు. ముందుగా ఆయన యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మ విఖనసుడు అనేటువంటి బ్రహ్మ ఉద్భవం జరిగింది. ఆ బ్రహ్మ ఆవిర్భావం తర్వాత ఆ బ్రహ్మ సృష్టి చేస్తూ ఉండగా ఆయన స్వామివారి యొక్క శ్రోత్రములు అంటే చెవుల నుంచి 2 స్వేద బిందువులు బయటపడ్డాయి. ఆ స్వేద బిందువుల నుంచి మధు కైటపుడు అనేటువంటి 2 రాక్షసులు ఉద్భవించారు. వారు పరశక్తి గురించి విశేషంగా తపస్సు చేసి ఆమె అనుగ్రహం పొందారు. దేవి ప్రత్యక్షమయ్యి ఏమి వరం కావాలి అని అడగ్గా మాకు అపమృత్యు అంటే మృత్యు మా దరి చేరకుండా వరమిమ్మని అడగ్గా అది వీలు పడదు అంటే మాకు ఇంటా బయట మరియు జంతు నర రూపం కానటువంటి రూపం ద్వారా మరణాన్ని ఇవ్వమని అడగ్గా దేవి తథాస్తు అన్నది. దీనితో పాటు హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉద్భవించాడు.
హయము అంటే గుర్రము. ఈ గుర్రము ముఖముతో కలిగినటువంటి వాడు హయగ్రీవుడు. ఆయన కూడా పరాశక్తి అనుగ్రహాన్ని పొంది ఆయన కూడా ఆమె ద్వారా ఏమని వరం పొందాడు అంటే, తనలాగే రూపం ఉండేటువంటి వ్యక్తి ద్వారా తప్పితే వేరొక వ్యక్తి ద్వారా, వేరొక శక్తి ద్వారా ఆయనకు మృత్యువు దరిచేరకుండా అమ్మ నుంచి అభయాన్ని పొందాడు. కాలం ప్రవహిస్తూ ఉన్నది. ఈ రాక్షసులందరూ కూడా భూలోకం మొదలు భువర్లోకాది సత్యలోక పర్యంతం అన్ని లోకాల్ని ఆక్రమించుకొని ఎక్కడా కూడా పుణ్యకార్యాలు జరగకుండా, యజ్ఞయాగాలు జరగకుండా లోక కంఠకులుగా మారారు. పరమాత్మ పరబ్రహ్మ అయినటువంటి ఆ పరమేష్ఠి అయినటువంటి బ్రహ్మ కడకు శ్రీహరి వద్దకు వెళ్ళి, అయ్యా మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించగా, విష్ణువు సరే నేను రక్షిస్తాను, నేను ఉద్ధరిస్తాను అని చెప్పి అభయాన్ని ఇచ్చి ఆ వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. ఒక గుహలో నిద్రపోయాడు, శయనించేశాడు. విష్ణు యొక్క జాడ ఎవరికీ తెలియటం లేదు. ఎక్కడా అని చెప్పి మొత్తం పరిశీలన చేసి చూడగా చివరిగా ఒక గుహలో ఈయన సుషుప్తావస్థలో, నిద్రావస్థలో కనిపించాడు బ్రహ్మకి, దేవతలందరికీ. అయ్యో స్వామి నిద్రపోతూ ఉన్నాడు, మరి నిద్రాభంగం చేస్తే నిద్రాభంగం చేసినటువంటి దోషం ఏర్పడుతుంది ఎలా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే స్వామి పక్కన ధనస్సు ఉన్నది. ఏం చేశాడు? వెంటనే బ్రహ్మ ఒక చెద పురుగును సృష్టించాడు. ఆ చెద పురుగు సృష్టిస్తే ఆ చెద పురుగు ఏం చేసింది? ఆ విల్లుకు ఉండేటువంటి వింటి నారిని కొరికివేసింది. ఎప్పుడైతే ఆ వింటి నారిని కొరికివేసిందో ఆ విల్లు యథాలాపంగా మామూలు స్థితికి వచ్చేటప్పుడు ఆ యొక్క వింటి నారి చివరి కొస వెళ్ళి స్వామివారి శిరస్సుకు బలంగా తాకింది. ఆ బలంగా తాకేసరికల్లా ఆయన శరీరం నుంచి ఆయన యొక్క శిరస్సు వేరైనది. అయ్యో దైవాపచారం జరిగింది, ఎంతటి అపచారం జరిగిందో, ఏం చేయాలో ఎవరికి ఏమి పారిపోలేదు. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటే అశ్విని దేవతలు వచ్చి ఆ శిరస్సు స్థానంలో తెల్లటి ఉచ్చైశ్రవమైనటువంటి ఒక తెల్లటి గుర్రము ముఖాన్ని, అశ్వము ముఖాన్ని తెచ్చి స్వామివారి ఆ ముఖస్థానంలో పెట్టారు. పెట్టడంతోనే ఆయన మరలా లేచి అప్పుడు ఈ లోక కంఠకులైనటువంటి మధుకైటపులు అనేటువంటి రాక్షసుల్ని, అలాగే హయ అవతారముతో, హయగ్రీవ అవతారముతో హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుని కూడా ఆయన సంహరించాడు. ఈ సంహరణ జరిగినటువంటి రోజు ఈరోజు, హయగ్రీవుడు ఉద్భవించినటువంటి రోజు ఈరోజు. మనం ఏదైతే మాట్లాడుతున్నామో, దేన్నైతే జ్ఞానం అంటున్నామో, దేన్నైతే ఆనందం అంటున్నామో, దేన్నైతే ఐశ్వర్యం అంటున్నామో, దేన్నైతే సంతోషం అంటున్నామో అది మొత్తము కూడా ఇచ్చేటువంటి నాథుడు హయగ్రీవుడు. ఆయన జ్ఞాన ఆనంద ఐశ్వర్య స్వరూపుడు. జ్ఞానాన్నిస్తాడు, ఆనందాన్నిస్తాడు, ఐశ్వర్యాన్నిస్తాడు. ఏదైతే మనం కావాలని కోరుకుంటామో అట్టి దాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు హయగ్రీవుడు. అందుకే జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు. మనకు ఎప్పుడైనా సరే విద్య అనేది లభించాలి అంటే హయగ్రీవుని ఆశ్రయించాలి. విద్య మనకు జ్ఞానం లభించాలంటే హయగ్రీవ ఆరాధన చెయ్యాలి. మనకు జ్ఞానం అనేది మిక్కిలి శ్రద్ధగా మనకు పెరగాలి అంటే హయగ్రీవుని ఉపాసించాలి, హయగ్రీవ శ్లోకాన్ని పఠనం చెయ్యాలి. అటువంటి జ్ఞాన ముక్తి ప్రదాత అయినటువంటి హయగ్రీవ జయంతి నాడు హయగ్రీవ వృత్తాంతాన్ని మనందరం కూడా శ్రవణం చేశాం. మరి ఈ వికనసుడెవరండి అంటే, పరమాత్మ అర్చామూర్తిగా ఈ భూలోకంలో అవతరించాలి అని చెప్పి సంకల్పం చేసుకున్నాడు. ఆయన లక్ష్మీ మహీసమేతంగా ఈ భూలోకంలో అర్చావతార రూపాన్ని ధరించాలి. మరి నేను అర్చావతార రూపాన్ని ధరించినప్పుడు
నాకు ఆరాధన చేసేవారు ఎవరు అని చెప్పి ఒక్క క్షణం ఆయనలో ఆయన ఆలోచించాడు. ఆయన ఆలోచించిన మాత్రముగానే ఆయన మనస్సులో నుంచి ఒక దివ్య తేజస్సు ఉద్భవించినది. ఆయనలాగే ఉండేటువంటి ఒక మహారుషి మహాముని ఆయన ముందు ప్రత్యక్షమైనాడు. ఆ విశేషంగా పరమాత్మ ఖననము అంటే ఆలోచన చేశాడు కాబట్టి ఆయనను విఖనసుడు అని అన్నారన్నమాట. ఏమి ఖననం చేశాడు అంటే వేదాంగాల్ని ఖననం చేశాడు. ఆయన లోకానికి జ్ఞానం అనేటువంటి మార్గాన్ని అనుగ్రహించాడు కాబట్టి ఆయనని విఖనసుడు అన్నారు. అందుకే వేదం చెబుతూ ఉంది ఏనఖాహ తే వైఖానసాహ అని. శృత్యుత్తమైనటువంటి మార్గాన్ని అవలంబించి ఆ విఖనసుడు పరమాత్మను ఆరాధించటానికి స్వయంభువ మనోకాలే యుగాదౌ శుక్లవత్సరే మొట్టమొదటి మనవు అయినటువంటి స్వయంభవ మనోకాలంలో ఈ శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం రోజు సోమవారము నాడు సింహ లగ్న సమయమందు ఈ భూలోకంలోకి సరిగ్గా ఈనాటి ఈ దినము కూడా అటువంటి సుదినమే ఈరోజు శ్రావణ మాసం సోమవారం శ్రవణ నక్షత్రం. ఈనాడు విఖనసుడు ఆ వైకుంఠపురాన్ని వదిలి ఈ భూలోకంలో నైమిషారణ్యము అనేటువంటి ప్రాంతానికి కాలు అడిగిడినటువంటి సుదినం కాబట్టి ఈనాడు తద్వారా ఆ విఖనసుడు ఈ భూలోకంలో కాలు మోపి ఆయన వైఖానస ఆగమము వైఖానస భగవత్శాస్త్రము అనేటువంటి ఈ ఆగమాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. జనులందరినీ కూడా సులభోపాయ మోక్ష మార్గాన్ని అనుగ్రహించటం అంటే తపస్సు చేయటం యజ్ఞ యాగాదులు చేయటం ద్వారా మనం మోక్షాన్ని పొందవచ్చు అని చెప్తే అది కాదు. అవి మొత్తము కూడా కేవలం అర్చన అనేటువంటి మార్గాన్ని అవలంబించటం ద్వారానే మోక్షాన్ని పొందొచ్చు. మన బుద్ధిని మన మనస్సుని మన శరీరాన్ని ఏకాగ్రతతో పరమాత్మయందు లయము చేసి పరమాత్మను మనము అర్చనం చేసినట్లయితే పరమాత్మకి మనం దాస్యం చేసినట్లయితే తద్వారా మనం మోక్ష మార్గాన్ని పొందవచ్చు అని చెప్పి ఈ ఆరాధన అర్చన మార్గాన్ని ఈ భూలోకంలో మొట్టమొదటిసారిగా ప్రవర్తింపజేసినటువంటి వాడు విఖనసుడు. మనందరం కూడా ఈరోజు అర్చిస్తున్నాము అంటే విఖనసుడు చెప్పినటువంటి ఆరాధన మార్గమే దానికి మూలం. అందుకే పురాణాలన్నీ కూడా ఈ వైఖానస భగవత్శాస్త్రం గురించి ఈ విఖనస్తత్వాన్ని గురించి చెప్పాయి. వేదం చెప్పింది, శాస్త్రాలన్నీ కూడా చెప్పాయి. అన్నీ కూడా చక్కగా ఈ వైఖానస భగవత్శాస్త్రాన్ని ఆలంబనగా చేసుకొని ఈ యొక్క ఆరాధన మార్గాన్ని మనందరం కూడా ఆచరిస్తూ ఉన్నాం. ఇలా వైకుంఠంగా భాసిల్లేటువంటి తిరుమల క్షేత్రంలో కూడా ఈ విఖనసుల ద్వారా చెప్పబడినటువంటి వైఖానస వాన్మయాన్ని వైఖానస ఆగమాన్ని ఆలంబనగా చేసుకొని ఆ వైఖానసులు అర్చన చేస్తూ ఉంటారు. అందుకే వెంకటేశ్వర అష్టోత్తర శతనామంలో కూడా శ్రీ వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ నమః అని చెప్పి ఆయనకు ఒక నామం ఉన్నది. విఖనసుల చేత మొట్టమొదటిసారిగా ఆరాధింపబడినటువంటి వాడు వెంకటేశ్వరుడు. కాబట్టి ఆ వైఖానసుడు ఆ విఖనసుడు జన్మించినటువంటి సుదినం కూడా ఈనాడే. అటువంటి పరమ భాగవతోత్తముడు మొట్టమొదటి వేదాన్ని వేద జ్ఞానాన్ని అర్చన మార్గంలో చెప్పి ఆ అర్చన మార్గాన్ని లోకంలో ప్రవర్తింపజేసినటువంటి వాడు ఈ విఠనసాచార్య స్వామి. అటువంటి ఆచార్యస్వామి వారి యొక్క జన్మ నక్షత్రం నాడు మనం ఆయన వృత్తాంతాన్ని మననం చేయటం, ఆయన వృత్తాంతాన్ని శ్రవణం చేయటం, ఆయన వృత్తాంతాన్ని తెలుసుకోవటం, ఆయన స్తోత్రపాఠాన్ని పఠించటం, ఆయన యొక్క జన్మ రహస్యాన్ని మనం తెలుసుకోవటం మన పురాకృత జన్మ విశేషం. తద్వారా మన మనస్సు కూడా మనం పరమాత్మయందు లయం చేయటానికి ఈ దేహం
పూర్తిగా పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందటానికి కారణమవటానికి ఆయనే కారణభూతుడు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ సుదినం నాడు మనం చక్కగా హయగ్రీవ స్వామి వారి యొక్క ఆరాధన, ఆయన జన్మ వృత్తాంతం, ఆచార్య విఠనసాచార్య స్వామి వారి యొక్క ఆరాధన, ఆయన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చక్కగా అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా చక్కటి సంకీర్తనామృతాన్ని శ్రీమతి లావణ్య గారి బృందం ద్వారా మనం శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ, వేదాత్మ వెంకటేశాయ, శ్రీమతే విఖనసే నమః. ఓం నమో వెంకటేశాయ. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపములు వెదజల్లితప్పుడు, నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపములు వెదజల్లితప్పుడు, నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా.
తొదలి కౌగిట నిన్ను తొడికి పట్టి చెరచవెను వెంకట స్వామి చెరచవెను వెంకట స్వామి నిన్ను గెలువమని చెరచవెను వెంకట స్వామి నిన్ను గెలువమని మెరుగు కుజ కుంభముల ఇసిమి తోడపుడు చెరచవెను వెంకట స్వామి నిన్ను గెలువమని మెరుగు కుజ కుంభముల ఇసిమి తోడపుడు నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపములు వెదజల్లితపుడు నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపములు వెదజల్లితపుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా ఓం నమో వెంకటేశాయ. చక్కగా స్వామివారి భక్తితో ఆర్తితో స్వామివారి ఈ వృత్తాంతం మొత్తం కూడా మనం విన్నాము. అర్చన సంకల్పంతో ప్రారంభించి వివిధోపచారాలతో పూజ అంతా కూడా గావించుకున్నాం. చక్కని గీతాన్ని శ్రవణం చేశాం. మరి ఈనాడు ఈ శ్రవణ పూర్ణిమ పుణ్య తిథి నాడు అలాగే శ్రవణ నక్షత్ర సందర్భముగా ఈరోజు హయగ్రీవ జయంతిని అలాగే చక్కగా వికనసాచార్య స్వామి వారి జయంతిని పరిపూర్తి చేసుకున్నాము. భగవంతుడి యొక్క కృపకు పాత్రులమైనాము. మరి చిట్ట చివరిగా మనము చేసినటువంటి పూజలో ఏదైనా లోపదోషాలు ఉంటే అది మొత్తం కూడా అయ్యా క్షమించు అని చెప్పి భగవంతుణ్ణి కోరేటువంటిదే క్షమాప్రార్థన. కాబట్టి ఆ క్షమాప్రార్థన కావించి మంగళాశాసనంతో ఈ యొక్క హయగ్రీవ జయంతి వికనస జయంతి ఆరాధన ప్రక్రియని పూర్తి చేసుకుందాం. క్షమాప్రార్థన. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్కృతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. మంగళహారతితో ఈ యొక్క కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ వల్లభ సంకల్ప వల్లభాయ మహాత్మనే శ్రీమద్విఖనసే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. భవ్యాయ మౌనివర్యాయ పరిభూతాయ వాగ్మినే యోగ ప్రభాసమేతాయ శ్రీమద్వికనసే నమః. వైఖానసార్య దివ్యాజ్ఞా వర్ధతామభివర్ధతాం సమూర్తారాధనా తేషాం వర్ధతాం అభివర్ధతాం. ఓం